పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఓటు చోరీ ఆరోపణలు, బీహార్లో చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల ఎస్ఐఆర్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ తో సహా పలువురు విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. మోదీ ఓటు దొంగతనానికి పాల్పడుతున్నారు అని నినదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ వీరు తమ నిరసనను కొనసాగించారు. ఈ నిరసనలో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల ఐక్యత మరోసారి స్పష్టమైంది. మరోవైపు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జ్ఞానేష్ కుమార్ బీజేపీకి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో జరిగిన అక్రమాలపై ఆయన సరైన చర్యలు తీసుకోవడం లేదని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఇక ఓటు చోరీ ఆరోపణలు, బీహార్లో చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల ఎస్ఐఆర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన అయితే నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, ఒక పక్క రాహుల్ గాంధీ బీహార్లో 15 రోజుల పాటు ఈ ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశంలో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ ప్రజల్లో ఒక యాత్ర అనేది కూడా చేపట్టారు. ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ ఓటర్ల జాబితాలో అవకతవకలు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా సమావేశం, అందులో రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇచ్చిన అల్టిమేటం, వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చించడం కూడా జరిగింది. అయితే రాహుల్ గాంధీ 7 రోజుల్లోపు దీనికి అఫిడవిట్ రూపంలో సమాధానం అనేది కూడా చెప్పాలి, లేకపోతే ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా నిన్న అల్టిమేటం అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ అంశం పైన కూడా డిస్కషన్ అనేది కూడా జరిగింది. సో అనంతరం అఫిడవిట్ కాపీలతోటి విపక్షాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా కలిసి పార్లమెంటు బయట ఆందోళన అనేది కూడా నిర్వహించారు. మోడీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు, ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతూ బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీఏ కుట్ర పన్నుతోందని చెప్పేసి కూడా ఆరోపిస్తూ వాళ్ళ ఆందోళన అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైన పార్లమెంటు ఉభయ సభల్లో కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. నిన్న కేంద్ర ఎన్నికల కమిషనర్ రాహుల్ గాంధీని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాహుల్ గాంధీని, అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఏదైతే సవాల్ చేశారో వాళ్ళ యొక్క ఆరోపణలకు సమాధానం ఇచ్చారో, సో ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ ఎన్నికల ఏజెంట్గా కూడా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా విపక్షాలు ఆరోపించడం జరిగింది. సో ఇటు రాజ్యసభ, లోక్సభల్లో కూడా 2 సభల్లో కూడా ఆయన పైన అభిశంసన తీర్మానం ఇవ్వాలని చెప్పేసి కూడా విపక్ష పార్టీల ఎంపీలు ఆలోచన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. ఒకవేళ అభిశంసన తీర్మానం కనుక ఇచ్చినట్లయితే ఇటు జడ్జిలకు సంబంధించిన అభిశంసన తీర్మానం ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీలు సంతకం చేయాలి. విపక్షాలకు ఈ రకమైన మెజార్టీ అనేది కూడా ఉంది. అయితే అభిశంసన తీర్మానం అనేది వీగిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించిన నోటీసును ఇటు స్పీకర్, అదేవిధంగా రాజ్యసభకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్ ఇద్దరు కూడా అంగీకరించాలి. దీనిపైన చర్చ అనేది కూడా జరుగుతుంది. అయితే
అయితే విపక్షాలు కూడా కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే ఎన్నికల జాబితాల అవకతవకలపైన ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఓటర్ల జాబితాకు సంబంధించిన సవరణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగాలి పార్లమెంట్ ఉభయ సభల్లో అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంపీచ్మెంట్ మోషన్ కనుక ఇచ్చినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపైన కూడా చర్చ అనేది కూడా జరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకుంటున్నట్లుగా కూడా కనపడుతోంది. సో మరొక 3 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలంటే కూడా మిగిలిన నేపథ్యంలో విపక్షాలు అయితే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనేది కూడా చూడాలి. మరొక వైపు ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్కు పోటీగా ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని నిలపాలా లేదా అనే విషయంపైన కూడా డిస్కషన్ అనేది జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం అనేది కూడా సాధ్యం కాకపోవడంతో ఎటువంటి నిర్ణయం అనేది కూడా దాదాపుగా కూడా తీసుకోలేదు. కానీ మరొక వైపు రాజ్నాథ్ సింగ్ మాత్రం ఇటు విపక్ష కూటమిలో ఉన్న ఎంపీ పార్టీల నేతలకు కూడా ఫోన్లు చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటికే స్టాలిన్కు ఫోన్ చేయడం జరిగింది. స్టాలిన్ యొక్క మద్దతు కూడా కోరారు. అదేవిధంగా పళనిస్వామి లాంటి నేతలు కూడా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఫోన్ చేశారు. కొద్దిసేపు క్రితమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేశారు. సో మొత్తం మీద కూడా ఏకాభిప్రాయ సాధన కోసం రాజ్నాథ్ సింగ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రయత్నాలంటే కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో విపక్షాలు అభ్యర్థిని నిలిపే అవకాశాలంటే కూడా చాలా తక్కువగా ఉన్నట్లుగా అయితే కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైన ఇంపీచ్మెంట్ మోషన్ ఇవ్వడం, అదేవిధంగా ఓటర్ల జాబితాల అవకతవకలు, బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణల సందర్భంగా 60 లక్షల మంది ఓట్ల తొలగింపు, ఈ అంశం అన్నిటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాత్రి 60 లక్షల ఓటర్ల జాబితా ఏదైతే తొలగించిన జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాను కూడా పబ్లిష్ చేయడం కూడా జరిగింది. దాన్ని పబ్లిక్ డొమైన్లో కూడా ఉంచడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలేంటి ఎటు దారి తీస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. శిరీష్, అయితే ఇటు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ ఇటు బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారంటూ కూడా విపక్షాలు అయితే ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో ఏవైతే అక్రమాలు జరిగాయో ఆయన వాటిపై సరైన చర్యలు కూడా తీసుకోవడం లేదంటూ కూడా విపక్ష ఎంపీలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు జ్ఞానేష్ కుమార్ ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఓట్ల లెక్కింపు కాదు వైష్ణవి, అది ఓటర్ల జాబితాల అవకతవకలకు సంబంధించిన అంశం. దానిపైన నిన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించారు ఎలక్షన్ కమిషనర్. ఇప్పటి వరకు కూడా విపక్ష పార్టీలు ఏవైతే అభ్యంతరాలు లేవనెత్తాయో ఆ అభ్యంతరాలన్నిటికీ కూడా నిన్న సమాధానం చెప్పడం కూడా జరిగింది. సో ఈరోజు విపక్షాలు మాత్రం యాజ్ టీజ్గా నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా యాజ్ టీజ్గా వాటన్నింటినీ కూడా తోసిపుచ్చుతూ ఈరోజు మళ్ళీ ఆందోళనకు దిగడం కూడా జరిగింది. ఇప్పటివరకు అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఎవరూ కూడా స్పందించలేదు. కాకపోతే ఓటర్ల జాబితా తొలగింపు అంశం ఏదైతే ఉందో అది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి. సో మొత్తం మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ విపక్షాల మధ్య మాటల యుద్ధం అనేది మాత్రం కొనసాగుతూనే ఉంది. సో విపక్షాలు అన్నంత పని చేస్తాయా, అబ్సెన్స్ తీర్మానానికి ముందుకు వెళ్తూ నోటీసులు ఏంటి కూడా ఇస్తాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.